హాయ్ అండి. ఈరోజు చేపల కర్రీ ప్రిపేర్ చేశాను. అయితే అసలు చేపల కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియో చూస్తే. ఫస్ట్ చేపల్ని ఈ సైజులో కట్ చేయించుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. పసుపు, ఉప్పు అవన్నీ నిమ్మకాయ రసం పిండి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేశాక దాంట్లో పసుపు, అలాగే ఉప్పు, ఈ చేపల కూరలో కల్లుప్పిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటారు. నేను కూడా కల్లుప్పే తీసుకున్నాను. అలాగే కారం కారం రుచికి సరిపడంత తీసుకోవాలి. 2 స్పూన్ల కారం తీసుకున్నాను. అలాగే కోసిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ముక్కలు తీసుకున్నాను. ముందుగా కోసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయల ముక్కలు కూడా దాంట్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టించింది అయితే చాలా టేస్ట్ బాగుంటుంది. నేను బయట ఏం ప్యాకెట్లు తీసుకోను, నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లో వేసి ఆయిల్ సరిపడా ఆయిల్ వేసి బాగా మ్యారినేషన్ చేసుకోవాలి. చక్కగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ అన్నీ వేసేసాను. ఆయిల్, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ముక్కలకి పట్టేలాగా కలుపుతున్నాను. ఇలా ముక్కలకి చక్కగా ఉప్పు, కారం అవన్నీ పట్టించుకోవాలి. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. సరిపడా నానబెట్టుకోవడం వల్ల చక్కగా మెత్తగా వచ్చిద్ది, ఎక్కువ రసం కూడా వచ్చిద్ది. అయితే నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్న, వీటన్నిటికంటే ముందు ప్రిపేర్ చేసే ముందు అయితే నానబెట్టుకొని ఆ చింతపండు రసం అనేది కూడా స్టార్టింగ్తో ముక్కతో పాటే పోసేసేయాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ముక్క చింతపండు రసంలో ఉడకడం వల్ల నీచు వాసన అనేది రాదు. ఎక్కువ అందరూ ఇలానే వండుతారు. కొంతమంది చింతపండు రసం ఉడికాక చేప ముక్కలు వేస్తారు. మేము మాత్రం ముక్కలతో పాటు చింతపండు రసం కూడా వేసి బాగా కలుపుకొని వండుకుంటాం. చూడండి, చింతపండు రసం వేసుకొని చక్కగా ఇక్కడ కూడా ముక్కలన్నీ ఈవెన్గా ఉండేటట్లు చూసుకొని ఇంకా దాదాపు ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి పొయ్యి వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవడం వల్ల ముక్క ఉడికిద్ది. ఈ చేపల కూరని ఉదయాన్నే మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా ఆఫ్టర్నూన్ తింటే ముక్కకి ఉప్పు, కారాలు అనేవి బాగా పట్టడం వల్ల కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి. అయితే చూడండి, చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడికేటప్పుడు ఏం చేయాలంటే ముక్కని గెరిటితో కలితిప్పకూడదు. ఒక క్లాత్ తీసుకొని చక్కగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ రకంగా కలిదిప్పుకోవాలి. దీనివల్ల ముక్క అనేది ఇరగకుండా నీట్గా ఉంటుంది. అయితే ముక్కని గెంటితో తిప్పడం వల్ల ముక్క అనేది ఇరిగిపోవచ్చు. అయితే దీంట్లో గరం మసాలా, చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవన్నీ ముందే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పౌడర్ చేసి ఆ పౌడర్ని 2 స్పూన్లు వేసాను. ఇది కూడా వేసి ఒకసారి కలిదిప్పుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా కొంచెం మనకు కావాల్సినంత వేసి కలిదిప్పుకోవాలి. దీన్ని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. కర్రీ అనేది చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇదిగోండి, కొత్తిమీర వేసాను. 1 నిమిషం ఉడికినాక లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకు వేడివేడిగా చేపల కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.